నా పేరు బుక్యా శోభన్ నాయక్, ఖమ్మం జిల్లా బంజారా తీజ్ ఉత్సవ కమిటీ చైర్మన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడి ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి బంజారా భవన్లో గోర్ బంజారా జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయినటువంటి గత 3000 సంవత్సరాల నుండి జానపదాలుగా మా జాతి వారసత్వంగా వస్తున్నటువంటి ఈ తీజ్ మహోత్సవాన్ని ఈరోజు ఇంతకుముందే 9 రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు చివరగా తీజ్ నిమజ్జనోత్సవం లేదా శోభయాత్రగా వెళ్ళి ఖమ్మం మున్నేరులో దీన్ని సాయంత్రం 5-5:30 ప్రాంతంలో నిమజ్జనం ఘనంగా చేయబోతున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి బంజారా నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ గిరిజన సంఘాల నాయకులు చాలామంది ఇప్పటికే ఈ సభావేదిక వద్దకు గిరిజన భవన్కి చేరుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కరెక్ట్గా 2 గంటలకి ప్రారంభించబోతున్నాము. మరి ప్రారంభ కార్యక్రమానికి మా జాతి యొక్క అతిరథ మహారాజులందరూ వస్తున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూనే ఈ కార్యక్రమానికి అందరం సన్నద్ధమవుతున్నాం. ఈ తీజ్ ఉత్సవాన్ని ముందుకు నడపడంలో ఎంతోమంది శ్రమ కృషి ఉన్నది. వారు పేరు పేరున మాకు అన్ని రకాలుగా సహకరించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విజయోత్సవ ర్యాలీని చాలా ఖమ్మం జిల్లా చరిత్రలో కనివిని ఎరగని విధిగా ముందుకు నడిపించడానికి అందరూ సహకరిస్తున్నారు. ఇది విజయవంతం అవుతుందని కోరుకుంటూ మరి దీన్ని ముందుకు సాగించాలని చెప్పేసి కోరుకుంటూ జై సేవాలాల్, జై మైరమాయాడి. థ్యాంక్ యూ సార్. జై సేవాలాల్. నా పేరు భానుత్ కిషన్ నాయక్, సేవాలాల్ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, ఖమ్మం జిల్లా బంజారా భవన్లో తీజ్ పండుగ నిర్వహిస్తూ ఉన్నాం. తీజ్ పండుగ అనేది యావత్ బంజారా లోకం జరుపుకునేటటువంటి మా గిరిజన పండుగలలో అతి ముఖ్యమైనటువంటి పండుగ తీజ్ పండుగ. ఈ నాగరిక సమాజం అన్నా చెల్లెల పవిత్ర బంధానికి గుర్తుగా రాఖీ నిర్వహించుకుంటే బంజారాలు ఆదివాసీలుగా, మూలవాసీలుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా మన తీజ్ పండుగను నిర్వహించుకుంటూ ఈ తీజులో ఈ ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవసాయ సీజన్లో వచ్చేటటువంటి కాలంలో ఇలా ఏ పంటలు ఎంత అభివృద్ధిగా పండుతాయి, ఎంత నాణ్యంగా వస్తాయనేటటువంటి అంశాన్ని తెలుసుకునే దానికోసం ప్రకృతితోని సావాసం చేసిన గిరిజనుడు మొలకల్ని బుట్టలో చల్లి ఓ పక్క పవిత్ర బంధమైనటువంటి అన్నాచరల అనుబంధానికి గుర్తుగా, మరో పక్క మానవ జీవన విధానానికి కావాల్సినటువంటి ఆహారాన్ని పండించేటటువంటి పద్ధతుల్లో తీజ్ని వాడుతూ ఉంటాం. తీజ్ కార్యక్రమం అనేది మా జాతిలో ఉండబడినటువంటి చిన్న పిల్లలు, ఆడపిల్లలు 9 రోజులు కటిక ఉపవాసాలు ఉంటూ 3 పూటల తీజ్ బుట్టలలో నీళ్లు పోస్తూ తండా నాయక్ కారోబారీ వ్యవస్థను పటిష్టం చేసే దాంట్లో భాగంగా తండా నాయకుని అనుమతితో జరిగేటటువంటి ఈ పండుగలో అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, యావత్ తండా ప్రజానీకం అంతా ఒక దగ్గర గుమిగూడి పండుగను నిర్వహించుకుంటూ ఈ సమాజానికి మంచి మెసేజ్ని ఇచ్చేటటువంటి పద్ధతిలో చేస్తూ నిమజ్జనము చేసిన తర్వాత ఆ నిమజ్జనంలో ఆడపిల్లలు మనకంటే చిన్నవాళ్ళైనా మనకంటే పెద్దవాళ్ళైనా తీజ్ నిమజ్జనం తర్వాత ఆడబిడ్డల కాళ్లను కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకునేటటువంటి పద్ధతి గిరిజనులో కొన్నది. దీనికి అర్థం ఏంటి అని అంటే, ఈ భూమి మీద నా బంధులో ఊపిరున్నంత వరకు నీకు రక్షగా, తోడుగా, నీ అన్నగా, తండ్రిగా నీతో ఉంటానని చెప్పని ప్రమాణం చేసే దాంట్లో భాగమే ఈ ప్రకృతి మాకు ఇచ్చినటువంటి వరంగా చెప్పుకునేటటువంటి పండగ తీజ్ పండగ. నాగరిక సమాజంలో ఇలా అనేక ఒడిదడుగులు జరుగుతున్న బంజారా జాతి ఇవాళ గిరిజనులు ఈ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 720 తెగలున్నాయి. ప్రతి తెగకు ప్రత్యేకమైనటువంటి భాష, ఆహార అలవాట్లు, ఆచార అలవాట్లు ఇవన్నీ రకరకాలుగా ఉండటం, అట్లనే ఈ యొక్క బంజారా భాషని లిపి కనుగొని దీన్ని 8th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి డిమాండ్ కూడా పార్లమెంట్లో మా సభ్యులు, మా బలరాం నాయక్ గారు కూడా వినిపించి ఉన్నాడు. అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని బంజారా భాషను, బంజారా వేషను, బంజారా ఆచార వ్యవహారాలను పటిష్టం చేసే దాంట్లో ప్రభుత్వాలు కూడా సహకరించాలని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తీజ్ నిమజ్జన ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి యావత్ బంజారా ప్రజానీకానికి ఖమ్మం జిల్లా సేవాలాల్ సేన తరపు నుంచి, ఖమ్మం జిల్లా బంజారా ప్రజల వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఖమ్మం
బంజారా భవన్లో నిర్వహిస్తున్నటువంటి తీజ్ మహోత్సవాన్ని జయప్రదం చేసే దాంట్లో భాగంగా ఉద్యోగ ఉపాధి కార్మిక కర్షక యువజన మహిళా సంఘాలందరూ కూడా జిల్లా కేంద్రానికి తరలి వచ్చినారు. మధ్యాహ్నం 2 తర్వాత శోభయాత్ర ప్రారంభం అవుతుంది అని చెప్పని తెలియజేస్తూ ఇవాళ యావత్ ప్రపంచంలో ఉండబడినటువంటి ప్రతి బంజారా బిడ్డకు సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన తీజ్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై బంజారా, జై జై గోర్, జై సేవాలాల్.